ఏకపత్ని వ్రతుడు అనంగానే గుర్తొచ్చే నామం శ్రీరామం. ఎన్ని కష్టాలు వచ్చినా సీతాదేవిని శ్రీరాముడు వదలలేదు, శ్రీరాముడిని సీతాదేవి వదలలేదు. అలాంటి మహనీయులు సంచరించిన ప్రదేశం భద్రాచలం. ఇలాంటి భద్రాచలాన్ని దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. నాకైతే రెండోసారి అదృష్టం కలిగింది. ఇప్పటికి నేను 2 సార్లు వచ్చాను, కానీ నేనైతే పాపికొండలు టూర్ అయితే ఎప్పుడు వేయలేదనమాట. ఈసారి ఎలాగైనా వెళ్దాం అనుకున్నాను, కానీ ఈసారి కూడా మిస్ అయింది. సో మీరు దర్శనం అయితే చాలా బాగా జరిగింది, కానీ కొంచెం రష్ ఎక్కువ చూసుకుని రండి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను లాంగ్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కిందనైతే లాంగ్ వీడియో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అండ్ రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇచ్చాను, అది కూడా చూడండి. మీకు బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుందో అది కూడా చెప్పాను, అది కూడా చూడండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.